నమస్తే, వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పోలవరం ప్రాజెక్టుపై జలవనరుల శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ముగిసిన దేవి నవరాత్రి ఉత్సవాలు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవి నవరాత్రి ఉత్సవాలు కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న హెలీ రైడ్ కార్యక్రమాన్ని 3 రోజుల పాటు పొడిగిస్తున్నట్లు విహాంగ్ అడ్వెంచర్స్ కెప్టెన్ సూర్య వెల్లడి. గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలనే లక్ష్యంతో పనులు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను, కాంట్రాక్టు సంస్థలను ఆదేశించారు. నిర్దేశిత గడువులోగా లక్ష్యానికి అనుగుణంగా వేగంగా పనులు పూర్తి చేయాలని సీఎం సూచించారు. సచివాలయంలో శుక్రవారం పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. కేంద్ర జల సంఘం నిపుణుల కమిటీ నుంచి ఎప్పటికప్పుడు ప్రాజెక్టు పనులపై అనుమతులు తీసుకుని పనుల్ని పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే పనుల్లో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ వద్దని ముఖ్యమంత్రి అధికారులకు సూచనలు జారీ చేశారు. డయాఫ్రమ్ వాల్ మొత్తం 63,656 క్యూబిక్ మీటర్లకు గాను 37,302 క్యూబిక్ మీటర్ల మేర పనులు పూర్తయ్యాయని అధికారులు వివరించారు. బట్రస్ డ్యాం పనులు 100% పూర్తయినట్టు తెలిపారు. వైబ్రో కాంపాక్షన్ పనులు కూడా 74% మేర పూర్తయినట్టు సీఎంకు తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి డయాఫ్రమ్ వాల్ పనులు పూర్తి కావాలని సీఎం స్పష్టం చేశారు. ప్రాజెక్టులో ప్రధాన డ్యాం ఎర్త్ రాక్ ఫిల్ డ్యాం పనుల్ని నవంబర్ 1 నుంచే ప్రారంభించాలని, 2027 డిసెంబర్కు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పోలవరం కుడి కాలువను అనుసంధానించే సొరంగాల నిర్మాణం, ఎడమ కాలువకు అనుసంధానం చేసేలా అప్రోచ్ ఛానల్, హెడ్ రెగ్యులేటర్, ఇరిగేషన్ టనల్, కేఎల్ బండ్లను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి అవమానం చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి హెచ్చరించారు. చిత్తూరు జిల్లా వెదురుకుప్పంలో అంబేద్కర్ విగ్రహానికి మంటలు అంటుకున్న ఘటనను మంత్రి స్వామి తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా శుక్రవారం నాడు వెలగపూడి సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ, ఈ ఘటన జరగడం దురదృష్టకరం. జిల్లా ఎస్పీ, కలెక్టర్ ఇప్పటికే సంఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. దోషులు ఎవరైనా వదిలే ప్రసక్తే లేదు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కి అవమానం చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవు. ఈ రోజు సాయంత్రం లోపు కొత్త అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ విషయంపై విద్వేషాలు రెచ్చగొట్టేలా ఎవరూ మాట్లాడొద్దు. జాతీయ నేతల విగ్రహాలకు అవమానం కలిగించేలా వ్యవహరిస్తే సహించేది లేదని, వారిపై చట్టం ప్రకారం కఠిన చర్యలు తప్పవని మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం దేవళంపల్లిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి నిప్పు అంటుకోవడం చాలా బాధాకరం. ఈ సంఘటన జరగకూడని సంఘటన. ఇలాంటి దురదృష్టకర సంఘటనలు ఉద్దేశపూర్వకంగా కానీ దురుద్దేశపూర్వకంగా కానీ ఎలా జరిగాయన్న వాటి మీద సమగ్ర విచారణకి ప్రభుత్వం ఆదేశించింది. ఈ సంఘటన విషయంలో ముఖ్యమంత్రి గారు కూడా అధికారులందరితో మాట్లాడడం జరిగింది. నేను కూడా కలెక్టర్ ఎస్పీలతో మాట్లాడడం జరిగింది. దీని వెనక ఎవరున్నారు, ఎలా జరిగింది, దీని మీద పూర్తి విచారణ చేసి ఎంతటి వారున్నా దాని మీద చర్యలు తప్పకుండా తీసుకుంటాం. అదేవిధంగా మహానేతలను గౌరవించుకోవాలి, కానీ ఇలాంటి సంఘటనలను మేము చాలా సీరియస్గా తీసుకుంటున్నాం. అంతేకాకుండా ఈ విగ్రహం స్థానంలో కొత్త విగ్రహాన్ని కూడా సాయంత్రం లోపల ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడాను ప్రజలు కూడా సంయమనం పాటించండి, పూర్తి విచారణ చేస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాం.
బ్యాడ్మింటన్ ఛాంపియన్ పివి సింధు దంపతులు ఆమె కుటుంబ సభ్యులు ఇంద్రకీలాద్రి ప్రేమెంట చేసుకున్న అమ్మలగన్నమ్మ దుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి సీనా నాయక్ మరియు ఆలయ చైర్మన్ రాధాకృష్ణ గారు ఘన స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం వేద ఆశీర్వచనం అందించిన అనంతరం అమ్మవారి లడ్డు ప్రసాదాన్ని అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు.
దసరా ఉత్సవాలు విజయవాడ ఉత్సవ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న హెలీ రైడ్ కార్యక్రమాన్ని 3 రోజుల పాటు పొడిగిస్తున్నట్లు విహంగ్ అడ్వెంచర్స్ కెప్టెన్ సూర్య వెల్లడించారు. నగర ప్రజల హెలీ జాయ్ రైడ్ ను అందరించారని చెప్పారు. 3 రోజుల పాటు కార్యక్రమాన్ని నిర్వహించుకునేందుకు కలెక్టర్ నుండి అనుమతులు వచ్చాయని చెప్పారు. విహంగ్ అడ్వెంచర్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హెలీ జాయ్ రైడ్స్ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ స్టేడియంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సూర్య ఏవియేషన్ నిర్వాహకులు కెప్టెన్ సూర్య మాట్లాడుతూ దసరా ఉత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న విజయవాడ ఉత్సవంలో భాగంగా ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహిస్తున్న హెలీ జాయ్ రైడ్స్ ను నగర ప్రజలు ఎంతగానో ఆదరించారని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెలీ టూరిజం ని మన రాష్ట్రంలో ప్రమోట్ చేయాలన్న దృఢ సంకల్పంతో ఉన్నారన్నారు. అందులో భాగంగా విజయవాడ దసరా ఉత్సవాలలో హెలీ జాయ్ రైడ్స్ ప్రారంభించామని, ప్రజలు ఎంతగానో ఈ కార్యక్రమాన్ని ఆదరించారని, అందుకే 3 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని పొడిగిస్తున్నట్లు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు సూర్య. ఇక్కడ విహంగ్ అడ్వెంచర్ తరఫున మన దసరా నవరాత్రి ఉత్సవాలలో విజయవాడ ఉత్సవాలు ఏదైతే ఇంత అద్భుతంగా జరుగుతుందో ఇందులో హెలీ టూరిజంని ప్రమోట్ చేయాలని మేము ఇక్కడ హెలికాప్టర్ జాయ్ రైడ్స్ చేయడం జరుగుతుంది. మనకందరికీ తెలుసు, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్తో, ఒక మోటివ్తో ఆంధ్రప్రదేశ్లో టూరిజంని అత్యంత మొత్తం ప్రపంచంలో బెస్ట్గా చూపించాలనుకుని ఆయన తాపత్రయం ఏదైతే ఉందో అందులో భాగంగా అడ్వెంచర్ టూరిజంని ఆయన నెంబర్ 1 ప్రియారిటీలో పెట్టారండి. సో అడ్వెంచర్ టూరిజం మనం చూస్తూ ఉంటే మనం ఏదైనా అడ్వెంచర్ యాక్టివిటీస్ చేయాలంటే ఎట్ సైడ్ నార్త్ ఈస్ట్ కానివ్వండి, లేకపోతే ఎక్స్ట్రీమ్ నార్త్ కార్నర్లో వెళ్ళి అక్కడ యాక్టివిటీస్ చేయాలి, లేకపోతే ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి చేయాల్సి వస్తుంది. సో అన్నింటినీ కూడా ఇక్కడ అడ్వెంచర్ స్పోర్ట్స్ లైక్ పారామోటరింగ్ కానివ్వండి, హెలీ టూరిజం కానివ్వండి, హెలికాప్టర్ జాయ్ రైడ్స్ కానివ్వండి, ఇవన్నీ మన విజయవాడ ఉత్సవాల్లో భాగంగా ఎట్లయినా జరిపించాలని చెప్పేసి మెయిన్ మన ఎంపీ గారు ఉన్నారండి, శివనాథ్ చిన్ని గారు, కేశినేని శివనాథ్ గారు. సో ఆయన ఆధ్వర్యంలో ఏదైతే అత్యంత అద్భుతంగా జరుగుతున్నటువంటి హెలికాప్టర్ జాయ్ రైడ్స్ ప్రజల కోరిక మేరకు ఇంకొక 3 రోజులు పెంచడం జరిగింది. శ్రీతులు మన కలెక్టర్ లక్ష్మీషా ఐఏఎస్ గారు ఈరోజు మార్నింగ్ మాకు ఆర్డర్స్ ఇచ్చారు. ఇంకొక 3 డేస్ మీరు దీన్ని పెంచాలి, చాలా కాల్స్ వస్తున్నాయి, మాకు చాలా మంచిగా ఉంది, పాజిటివ్ ఇది ఉంది అని చెప్పేసి. సో దీన్ని పెంచాలంటే ప్రజలకు ఈ మెసేజ్ ఏదైతుందో ఇది ప్రాపర్గా వెళ్ళాలంటే ఓన్లీ మెయిన్ మీడియా మిత్రుల ద్వారానే అవుతుంది. సో అందుకే ఇక్కడ మేము చిన్న ప్రెస్ మీట్ అనేది కార్యక్రమం పెట్టడం జరిగింది. సో ఈ హెలికాప్టర్ జాయ్ రైడ్స్ అనేటువంటివి ఈరోజు, రేపు అండ్ ఎల్లుండి అంటే సండే వరకు కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటుందండి. సో ఎవరైతే ప్రజలు ఉన్నారో మరింతగా వచ్చి మళ్ళీ దీన్ని ప్రమోట్ చేసి దీన్ని గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరుకుంటామండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటివరకు మీకు ఎలా స్పందన ఉంది విజయవాడ ప్రజల నుంచి? చాలా అద్భుతంగా ఉందండి. మీరు చూసే ఉంటారు, నిన్న అయితే మాకు ఆల్మోస్ట్గా మా టార్గెట్ 50 ఉండే, నిన్న 50 సార్టీస్. సో కొన్ని అనివార్య కారణాల వలన ఏటీసీ క్లియరెన్స్, ఎందుకంటే మనం నియర్ బై ఎయిర్పోర్ట్లో ఉండడం వల్ల నిన్న మేము 43 చేయడం జరిగింది, 43 సార్టీస్. దెన్ రేపు అండ్ ఎల్లుండి ఇదే స్పందన ఉంటుంది ప్రజల దగ్గర అని చెప్పేసి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో అందుకనే దీన్ని అగైన్ స్పెషల్ క్లియరెన్సెస్ తీసుకొని కలెక్టర్ గారు చెప్పినారని చెప్పేసి మళ్ళీ ఇంకొక 3 డేస్ దీన్ని కంటిన్యూ చేస్తున్నాము. దీన్ని యూటిలైజ్ చేసుకొని ఎవరైతే ఈ ఎక్స్పీరియన్స్ చేయలేదో, ఫ్లైట్ ఎక్స్పీరియన్స్, హెలికాప్టర్ ఎక్స్పీరియన్స్ 100% డిఫరెంట్ అండి. మీరు ఎవరైతే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసి ఉన్నారో వాళ్ళని మీరు ఒకసారి అడగచ్చు అనమాట. ఎందుకంటే నార్మల్ ఫ్లైట్ టేకాఫ్ అవుతుంది, టేకాఫ్ అయిన తర్వాత టర్న్ తీసుకొని నార్మల్ స్మూత్ అంటే ఒక కంట్రోల్ వేలో వెళ్తుంది. సో ఇట్స్ అడ్వెంచరస్ రైడ్ అని అందుకే పెట్టామన్నమాట. హెలికాప్టర్లో కూడా నార్మల్ ఫ్లయింగ్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం అడ్వెంచరస్ రైడ్ ఉంటుంది. సో మనం టేకాఫ్ అయిన తర్వాత ప్రకాశం బ్యారేజ్ మీద ఏదైతే వ్యూ ఉంటుందో, నేను చెప్తున్నా అండి, మీరు లైఫ్లో ఈ వ్యూని కానీ ఈ ఎక్స్పీరియన్స్ కానీ అసలు మర్చిపోలేరు. ఓకేనా? సో దీన్ని మరింతగా మీరు ప్రమోట్ చేసి గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరుకుంటూ మా విహంగ్ అడ్వెంచర్స్ టీం తరఫున ఇక్కడ ఆల్మోస్ట్ మేము 66 మెంబర్స్ టీం ఇక్కడ హార్డ్ వర్క్ చేస్తున్నామండి. దీన్ని యూటిలైజ్ చేసుకొని మరింత సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమన్నా కేఫ్లకు పరిమితమైన డిసార్ట్ ను అతి తక్కువ ధరకే అందించాలన్న లక్ష్యంతో నాణ్యత రుచితో కూడిన ఎంఎల్చో డిసార్ట్ ట్రాక్ ను నగరంలో ప్రారంభించడం జరిగిందని మెల్చో డిసార్ట్ ట్రాక్ నిర్వాహకులు రేవంత్ తెలిపారు. మెల్చో డిసార్ట్ తో సరికొత్త అనుభూతిని పొందుతారని, కేఫ్లకు ఏమాత్రం తీసుకోకుండా నాణ్యతలో రాజీ పడకుండా డెజర్ట్ ను అందిస్తున్నామని, తమ మెల్చో డిసార్ట్ ట్రాక్ ను ఆహార ప్రియులతో పాటు నగర వాసులందరూ సందర్శించాలని కోరారు. జంక్ ఫుడ్ ప్రేమికుల కోసం నగరంలోని జమ్మిచెట్టు సెంటర్, సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ వద్ద మెల్చో పేరుతో నూతనంగా మెల్చో డిసార్ట్ ట్రాక్ ప్రారంభమైంది. కేఫ్లకు పరిమితమైన డిసార్ట్ ను తన అతి తక్కువ ధరకే అందించాలన్న లక్ష్యంతో నాణ్యత రుచితో కూడిన మెల్చో డిసార్ట్ ట్రాక్ ను ప్రారంభించినట్లు
రిసార్ట్ ట్రాక్ నిర్వాహకులు రేవంత్ తెలిపారు. మెల్చో డిజర్ట్తో సరికొత్త అనుభూతిని పొందుతారని, అద్భుత రుచిని నాణ్యతతో అందిస్తున్న డిజర్ట్ను రుచి చూడాలని నగరవాసులకు కోరారు. తమ వద్ద హాట్ చాక్లెట్, ఎగ్ వాఫిల్, క్రోసెంట్ లభిస్తాయని తెలిపారు. కేఫ్లకు ఏమాత్రం తీసిపోకుండా నాణ్యతలో రాజీ పడకుండా డెజర్ట్ను అందిస్తున్నామని, తమ మెల్చో డిజర్ట్ ట్రక్ను ఆహార ప్రియులతో పాటు నగరవాసులందరూ సందర్శించాలని కోరుతున్నారు. డెజర్ట్స్ ట్రక్ ఒకటి ఓపెన్ చేస్తున్నాం అన్న, మెల్చో అని చెప్పి సొంత బ్రాండ్ స్టార్ట్ చేస్తున్నాము. తర్వాత ఫ్రాంచైజీలు ఇచ్చుకుని బేసిక్గా ఏంటంటే కేఫుల్లో చాలామంది వెళ్తూ ఉంటారు కేఫుల్కి. ఆ కేఫుల్ కాన్సెప్ట్ రోడ్డు మీద తీసుకొద్దాం, స్ట్రీట్ బిజినెస్ని కొంచెం పీపుల్కి నార్మలైజ్ చేద్దాం అని చెప్పి ఈ బ్రాండ్ లాంచ్ చేయడం జరిగింది, మెల్చో అని చెప్పి. దాని పూర్తి పేరు మెల్టింగ్ చాక్లెట్ అనమాట. మన దగ్గర క్రొసాన్స్, టిప్పు బన్స్ అని బన్నులో రకాలు ఉంటాయి అన్నమాట. ఇడ్లీలో ఫేమస్. మనం ఇక్కడ తీసుకొచ్చి జనాలు పరిచయం చేద్దామని చెప్పి ఇవాళ 2వ తారీఖున విజయదశమి రోజు ప్రారంభిద్దాం, మంచి రోజు అని చెప్పి ఇవాళ స్టార్ట్ చేయడం జరిగిందన్న. మన దగ్గర బ్రౌనీస్ ఉంటాయి, క్రొసాన్స్ విత్ ఐస్ క్రీమ్స్ ఉంటాయి, హాట్ చాక్లెట్ ఉంది, వాఫుల్స్ ఉంటాయి, అన్ని రకాలైన డెజర్ట్స్, తిరామసు, ట్రెస్లీచర్స్ అన్నీ దొరుకుతాయి. నా పేరు రేవంత్ అండి. నా పేరు హిరేందర్ అండి. నా పేరు హిరేందర్ అండి. మెల్సోని బ్రాండ్ ఇలాగ డెజర్ట్స్గా స్టార్ట్ చేస్తున్నారు విజయవాడలో కొత్తగా. సో మీడియా ద్వారా ఒకటే తెలుసుకున్నానంటే అందరూ వచ్చి సపోర్ట్ చేయాలి. ఆ బ్రాండ్ని మన ఆంధ్ర కాదు ఇండియా వైడ్గా తీసుకెళ్దామని మా ప్లానింగ్. సో మీ మీడియా ద్వారా అందరూ వచ్చి పబ్లిక్ సపోర్ట్ చేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ. ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద మరో అపురూప ఘట్టం చోటు చేసుకుంది. కృష్ణమ్మ ఒడిలో దుర్గమ్మ జల విహారం కార్యక్రమానికి వీక్షించేందుకు భారీగా హాజరైన జన సందోహం. విజయవాడ తెప్పోత్సవం రద్దవటంతో పవిత్ర సంగమం వద్ద తెప్పోత్సవానికి ప్రత్యేకత సంతరించుకుంది. దసరా సందర్భంగా విజయ నర్తనం, కొండపల్లి ఉత్సవాల్లో భాగంగా 10 రోజుల పాటు ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఆదేశాల మేరకు కొండపల్లి మున్సిపల్ చైర్మన్ చెన్నబోయిన చిట్టిబాబు ఆధ్వర్యంలో వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంగమం వద్ద ఏర్పాటు చేసిన అమ్మవారికి నిత్య పూజలు నిర్వహించారు. విజయదశమి రోజున హంస వాహనంపై కృష్ణానదిలో అమ్మవారి తెప్పోత్సవం అనంతరం నిమజ్జన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ చెన్నబోయిన చిట్టిబాబు మాట్లాడుతూ, దసరా ఉత్సవాల్లో భాగంగా విజయవాడ ఉత్సవ స్ఫూర్తితో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఆదేశాలు, సహాయ సహకారాల మేరకు కొండపల్లి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో విజయ నర్తనం, కొండపల్లి ఉత్సవ కార్యక్రమాన్ని చేపట్టి దిగ్విజయంగా పూర్తి చేశామని తెలిపారు. దుర్గమ్మ తల్లి ఆశీస్సులతోనే ఎటువంటి అవాంఛిత సంఘటనలు చోటు చేసుకోకుండా ఈ కార్యక్రమాన్ని 11 రోజుల పాటు ఘనంగా నిర్వహించామని తెలిపారు. నేడు అమ్మవారి తెప్పోత్సవం కార్యక్రమం వైభవపేతంగా జరిపించామని, వేలాదిగా భక్తులు వచ్చి కార్యక్రమాన్ని తిలకించారని అన్నారు. ప్రతి ఒక్కరికి కనకదుర్గమ్మ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. ఉత్సవం పరిపూర్ణమైనటువంటి తర్వాత అమ్మవారిని ఒకసారి అవపురోత్సవం చేసి తర్వాత నిమజ్జనం చేయడం అనేది జరుగుతూ ఉన్నది. అటువంటి ఉత్సవ కార్యక్రమమే ఈ అవపుత్ర మహోత్సవం. మరి ఈ సంవత్సరం కొండపల్లి మున్సిపాలిటీ వారి యొక్క ఆధ్వర్యంలో చైర్మన్ గారు చిట్టిబాబు గారు, అలాగే మున్సిపల్ కమిషనర్ గారు రమణీకీర్తన గారు, అలాగే కౌన్సిలర్ గారు అందరి యొక్క సహాయ సహకారాలతో, వారందరి స్టాఫ్ అందరి యొక్క సహాయ సహకారాలతో, అందరి యొక్క మద్దతులతో, స్వామివారి యొక్క అనుగ్రహంతో, అమ్మవారి ఆశీస్సులతో ఈ సంవత్సరం అత్యంత వైభవపేతంగా ఈ యొక్క కార్యక్రమం తలపెట్టడం జరిగింది. అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండడం వలన మధ్యలో మనకి ఆనందం రావచ్చు అనేటువంటి భీతి కలిగినప్పటికీ కూడా ఆ నది పొంగింది, పైకి లేచింది అమ్మవారు. అయినప్పటికీ కూడా మన ఎందు ఆమె దయ ఉంది కాబట్టి ఈ రోజున మనం చేసుకుంటున్నాం. అందుకు ఆమె అనుగ్రహం మనకి ఉండని అనడానికి ఒక నిదర్శనం అన్నమాట. కనుక అటువంటి అమ్మవారి అనుగ్రహంతో ఈ యొక్క ఉత్సవాలన్నీ కూడా ఈ రోజున పరిపూర్ణం చేసుకుంటూ అమ్మవారిని మనం చక్కగా ఉద్యాపన చేసి అలా ఉత్సవం చేసి ఈ విధంగా నది అవపురం చేసి ఒకసారి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వెళ్ళి మళ్ళీ ప్రదక్షిణగా ఇక్కడికి వచ్చి తర్వాత అమ్మవారిని తీసుకుని నిమజ్జనం చేయడం జరుగుతుందండి. కనుక ఇది చూస్తున్నటువంటి వాళ్ళందరం కూడా ధరించినట్లే విజయవాడ వరకు వెళ్ళలేని వాళ్ళము శరీరం సహకరించాలి. ఈరోజు 11వ రోజు. ఈరోజు అవతారం రాజరాజేశ్వరి దేవి అవతారం. ఈనాడు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ అయినటువంటి ఎస్పీ మోటార్స్, లియో మోటార్స్, టీవీఎస్, సిఎంఆర్, విజయదుర్గ
మోటార్స్ వీళ్ళు వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఇంకో స్పాన్సర్ పిఎన్ రాజు గారు, శ్రీ లక్ష్మీ నరసింహ హోమ్ సిద్ధిపట్నం వారు, మోటార్ సంస్థలు, అలాగే నరసింహరాజు గారి ఈనాటి కార్యక్రమానికి స్పాన్సర్ చేశారు. ఈ రోజున కూడా ఇంకా పోయిన 10 రోజులు, ఈ 11 రోజులు స్పాన్సర్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా పేరు పేరున వారందరికీ నా పాదాబంధనం చేస్తూ, మీరు ఎంతో ఉన్నతి ఎదగాలని, ఇంతకు 100 రెట్లు ఈ కనకదుర్గమ్మ తల్లి వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలని చెప్పని ఈ కార్యక్రమానికి ఈ 11 రోజులు వచ్చి సందర్శించిన ప్రతి ఒక్కళ్ళకు కూడా ఆ కనకదుర్గమ్మ ఆశీస్సులు మళ్ళీ వచ్చే ఏడాది ఇదే రోజు దాకా ఉండాలని చెప్పనేసి మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో 2 నూరేళ్ళు శుభం కలగాలని, మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా 3 పువ్వులు 6 కాయలు అనుకున్నాయని జరగాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంతటి కార్యక్రమాన్ని నిర్వహించిన మాలో గొప్పతనం లేదు. మా ప్రీతమ నాయకులు వసంత కృష్ణప్రసాద్ గారు, చిట్టిబాబు మీకు అండగా నేనున్నాను, మీరు కార్యక్రమం చేయండి, మీ వెనకమాల నేనుంటా అని ఆయన ప్రోత్సాహం సహాయ సహకారం అందించబట్టి ఇంతటి కార్యక్రమాన్ని అవలీలగా చేయగలిగాం. ఈ కార్యక్రమానికి నాకు సహకరించిన నా నీటి వైస్ చైర్మన్ చుట్టుకూరు శ్రీనివాసరావు గారికి, కౌన్సిలర్లందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఎంతో మంది ఈ కార్యక్రమానికి ఆప్యాయతగా ఇది నా కార్యక్రమం అనే వంతుగా మన ప్రసాద్ పంతులు కానీ, అలాగే సౌండ్స్ నిరంజన్ శక్తినగర్లో ఎంత పర్వాలేదండి నేను పెడతానని చెప్పేసి అతను ముందుకు వస్తాం. అలాగే మాతో పాటు పంచాయతీ ఆఫీస్ నుంచి, అంటే మున్సిపల్ ఆఫీస్ నుంచి కమిషనర్ గారు ఎంతో ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రత్యేకంగా ఉండబట్టి ఇంత ఏర్పాట్లు చేయగలిగాం. అలాగే మున్సిపల్ సిబ్బంది, మెప్మా సిబ్బంది కూడా బాగా సహకరించారు. అలాగే పోలీసు వారు, సిఐ గారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. పోలీసు వారికి కానీ, ఎన్డీఆర్ఎఫ్ కానీ, మీడియా మిత్రులకి ప్రత్యేకంగా ఇంకా ధన్యవాదాలు చేస్తాను. ఎలాంటి ప్రతిఫలాలు లేకుండా నిస్వార్థంగా వాళ్ళ మనసులో ఉన్న అభిప్రాయాలు వాళ్ళు రాశారు. మనస్ఫూర్తిగా నేను వాళ్ళని అభినందిస్తున్నాను. ఇంతటి కార్యక్రమానికి సహకరించిన మీ అందరికీ, రెవెన్యూ సిబ్బంది, మన ఎంఆర్ఓ గారికి కూడా పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఇవన్నీ కూడా కలెక్టర్ గారు కూడా అలాగే మీరు చేసుకోండి, ఏదైనా ఫండ్స్ కావాలంటే నేను అరేంజ్ చేస్తామన్నా కూడా స్వచ్ఛందంగా ఇంత కార్యక్రమం చేయగలిగాం. ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ అయిందంటే ప్రతి ఒక్క కౌన్సిలరు ఇది నా బాధ్యత అని చెప్పనేసి వ్యవహరించి అందరూ నా సహాయ సహకారాలు అందించబట్టి వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. బుడమేరు ముంపు శాశ్వత నివారణకు 10,000 కోట్ల రూపాయలు కేటాయించి పనులు చేపట్టాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆటో కార్మికులకు సహాయం అందించే కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు నాయుడు నగరానికి వస్తున్నారని, ఈ సందర్భంగా జరిగే బహిరంగ సభలో ముంపు నివారణ చర్యలకు నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై బహిరంగ లేఖ విడుదల చేశారు. శ్రీ భవన్ లో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, రాష్ట్ర కమిటీ సభ్యులు కాశీనాథ్, సిపిఎం కార్పొరేటర్ బోయ సత్యబాబు, నగర కార్యదర్శి బి రమణరావు, పి కృష్ణలు పాల్గొని మాట్లాడుతూ బుడమేరు వరదలకు శాశ్వత నివారణ చర్యలు చేపట్టాలని, ముంపు నివారణ చర్యల కోసం 10,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించాలన్నారు. నగర అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. ఈ నెల 4వ తేదీ ముఖ్యమంత్రి విజయవాడ సభలో పాల్గొంటున్న నేపథ్యంలో ప్రజల సమక్షంలో నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించాలన్నారు. రేపు విజయవాడలో ఆటో కార్మికులకి సహాయం అందించడం కోసం విచ్చేస్తున్నారు. సంతోషం. అయితే సంవత్సరం క్రితం 2024 సెప్టెంబర్లో అదే అజిత్ సింగ్ నగర్ ప్రాంతానికి
బుడమేరు వరదలు వచ్చి వేల మంది ప్రజలు ముంపుకి గురయ్యారు, అనేక మంది చనిపోయారు, తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరి అదే ప్రాంతానికి మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. ఈ సందర్భంలో విజయవాడ పరిసర ప్రాంతాల ప్రజలని కాపాడటం కోసం ఈ సంవత్సర కాలంలో బుడమేరు ముంపు నివారణకి ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలేవి అమలు జరగలేదు. మళ్ళీ బుడమేరు ముంపు రాకుండా శాశ్వత నివారణ చర్యలు తీసుకుంటామని ప్రకటన చేశారు. కానీ వేసమెత్తు ముందుకు లేదు. కనీసం ఇప్పటి వరకు ప్రాజెక్టు రిపోర్ట్ కానీ, నిధులు మంజూరు చేయటం కానీ, టెండర్లు పిలవటం కానీ లేదు. తూతూ మంత్రంగా ఒక్కచోట గండిపడిన ఒకచోట రిటైనింగ్ వాల్ సుమారుగా 400 మీటర్ల పొడవున కట్టి సరిపెట్టుకున్నారు. అందుకే ముఖ్యమంత్రి గారిని విజయవాడ, అది కూడా అజిత్ సింగ్ నగర్ ప్రాంతానికి విస్తే సందర్భంలో బుడమేరు ముంపు నివారణకి 10,000 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేస్తూ గతంలో చేసిన ప్రకటన నిలబెట్టుకోవాలి, నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు బుడమేరుకి శాశ్వత చర్యల కొరకు ప్రత్యామ్నాయంగా ఇంకొక సమాంతరమైనటువంటి ఛానల్ తవ్వకం, అలాగే కృష్ణానది తరహాలోనే రిటైనింగ్ వాల్స్ రక్షణ గోడల నిర్మాణం, కొల్లేరు నుండి సముద్రం వరకు ఈ ఉన్న బుడమేరుని లోతు చేసి వెడల్పు చేయడానికి కావాల్సిన చర్యలు, కృష్ణానదిలో కలిసేటువంటి డైవర్షన్ ఛానల్ని గతంలో చెప్పినటువంటి పద్ధతిలో వెడల్పు చేసి రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజయవాడ పర్యటన, ఆటో కార్మికులకి 15,000 రూపాయలు పారితోషికంగా ఇచ్చేటువంటి దానికి బయలుదేరి వస్తూ ఉన్నారు. అదొక హడావుడి. విజయవాడలో ఆటో రంగం మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఒక ఆశాజనకమైనటువంటి పరిస్థితిలో ఆయన ఈ కార్యక్రమాన్ని రూపుదిద్దించేటువంటి దాంట్లో వాళ్ళ ప్రభుత్వ యంత్రాంగం, స్థానిక ఎమ్మెల్యే వీళ్ళందరూ తీవ్రమైనటువంటి పద్ధతుల్లో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అది మొత్తం వీళ్ళ ఖాతాలో జమ వేసుకోవాలని చెప్పి. ఇది ఖాతాలో జమ వేసుకోవటానికి కారణం స్త్రీశక్తి పథకం పెట్టి, స్త్రీశక్తి పథకం అమలు జరిపేటువంటి క్రమంలో ఆటో కార్మికుల్లో వచ్చినటువంటి తీవ్రమైనటువంటి వ్యతిరేకతని, తీవ్రమైనటువంటి ఒత్తిడిని సిఐటి నాయకత్వాన్ని ఉన్నటువంటి ఆటో వర్కర్స్ యూనియన్లో ఇతర సంఘాలను కలుపుకొని చేసినటువంటి ప్రయత్నం. 25,000 రూపాయలు నువ్వు ఇచ్చే 15,000 చాలదు, 25,000 ఇవ్వాలని చెప్పని ఒత్తిడి మేరకి ఆ 15,000 రూపాయలైనా సరే ఇవ్వడానికి ముందుకొచ్చినటువంటి పరిస్థితి చూసాం. ఈ 15,000 ఒక నెలకి ఇస్తే కూడా చాలదు వాళ్ళు కట్టే ఫైనాన్స్కి. ఎందుకు ఈ 15,000 నువ్వు ఎలా ఇస్తున్నావు? ఒకళ్ళకి పెట్టి ఇంకోళ్ళ నోటి దగ్గరది తీసేయటం మంచిది కాదు. మహిళలకి న్యాయం జరగాల్సిందే. అదే సందర్భంలో నిరుద్యోగ యువత ఈరోజు ఆటో రంగం మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నటువంటి, వృత్తిగా ఎంచుకొని ఆటో నడుపుకుంటూ ఉన్నటువంటి వాళ్ళకి అది ఇవ్వకుండా ఓనర్ వరకే, పర్మిట్ ఉన్నటువంటి ఓనర్కే ఇచ్చేటువంటి పరిస్థితుల్లో చేయటం. అసెంబ్లీ సమావేశాల్లో కొందరు ఎమ్మెల్యేల తీరు ఏమీ బాగోలేదని, వారిని అసెంబ్లీ లోపల బయట కట్టడి చేయాల్సిన బాధ్యత ఇన్ఛార్జి మంత్రులదేనని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్ర మంత్రి మండలి సమావేశం శుక్రవారం సచివాలయంలో జరిగింది. కేబినెట్ సమావేశం అనంతరం పలు అంశాలపై మంత్రులతో సీఎం మాట్లాడారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో కొందరు ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరుపై ఇన్ఛార్జి మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఇన్ఛార్జి మంత్రులు తమ పరిధిలోని ఎమ్మెల్యేలను నియంత్రించాలి,
వారు చేస్తున్న తప్పు ఒప్పులను వారికి తెలియజేసి సరి చేసుకోవాలని కోరాలి. అప్పటికి వినకుంటే నా దృష్టిలో పెట్టాలి. ఇదంతా ఇన్ఛార్జి మంత్రులే బాధ్యతగా చేయాలని సీఎం వ్యాఖ్యానించారు. అసెంబ్లీ సమావేశాల్లో కొందరు ఎమ్మెల్యేలు ఉద్దేశపూర్వకంగానో మరే కారణంతోనో పార్టీ నిర్దేశించిన గీత దాటారని, ఇది మున్ముందు పునరావృతం కాకుండా చూసుకోవాలని ఇన్ఛార్జి మంత్రులను కోరారు. అసెంబ్లీ జరిగే సమయంలో ఎమ్మెల్యేలకు ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో చెప్పాలని సూచించారు. ఇన్ఛార్జి మంత్రులు తమ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలతో తరచూ మాట్లాడుతూ రాజకీయంగా సమన్వయం చేసుకుంటూ వారికి సరైన మార్గాన్ని నిర్దేశించాలని తెలిపారు. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అధ్యక్షతన జరిగిన కేబినెట్ మీటింగ్లో 23 ఐటమ్స్ సంబంధించి డిస్కషన్స్ ఆమోదం ఇవ్వడం జరిగింది. మొట్టమొదటిది జలవనరుల శాఖలో చైర్మన్ లేదా వైస్ చైర్మన్ మేనేజింగ్ కమిటీ సభ్యుడిగా ఎంపిక అవ్వకుండా లేదా ఎంపిక అనంతరం కొనసాగకుండా అనర్హులను చేయటానికి సంబంధించిన సబ్సెక్షన్ 5ను తొలగించడం. దానికోసం ఆంధ్రప్రదేశ్ రైతు నిర్వహణ నీటిపారుదల వ్యవస్థ చట్టం 1997 సెక్షన్ 14కు సవరణ చేయడానికి ముసాయిదా బిల్లు ఆమోదం కోసం చేసిన ప్రతిపాదన ఆమోదించబడింది. ఏంటంటే ముఖ్యంగా గతంలో 2 పిల్లల కంటే ఎక్కువ ఉంటే లోకల్ బాడీస్లో కానివ్వండి, ఈ నీటి సంఘాల్లో కానివ్వండి సభ్యునిగా పోటీ చేయటానికి అనర్హత ఉండేది. మరి అది 1997లో చట్టం. తర్వాత దీన్ని ఈ విధానాన్ని సమీక్షించిన తర్వాత రాష్ట్ర సంతానోత్పత్తి రేటు 2.1కి తగ్గిపోతుంది 3.7 నుంచి. సో ఈ డెమోగ్రఫీ ఇంబ్యాలెన్స్ని సరిచేయటానికి కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాంట్లో భాగంగా గతంలోనే మీ అందరికీ తెలుసు లోకల్ బాడీ ఎలక్షన్స్కి దీన్ని సవరించిన విషయం కూడా తెలిసింది. ఇది కూడా సవరించి 2 పిల్లలు ఇంకా అంటే కూడా ఎక్కువ ఉన్నా కూడా దీంట్లో పోటీ చేయడానికి అర్హత కలిగే విధంగా చట్టాన్ని సవరించబడిందని చెప్పేసి మనం చేస్తున్నాం. నీటి సంఘాల ఎన్నికలకి ఇంతకుముందు 2 పిల్లల కంటే ఎక్కువ ఉంటే అనర్హులు. ఇప్పుడు దాన్ని సవరించి ఎంతమంది పిల్లలున్నా కూడా అనర్హత లేకుండా సవరించబడింది. గత ప్రభుత్వం తీసుకున్న అనేక అసంబద్ధ చర్యల మూలంగా రాష్ట్రంలో అనేక ప్రాంతాలు సాగునీటి రంగంలో నష్టపోయిన విషయం అనేక సందర్భాల్లో. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ముగిసిన భవానీలతో ఇంద్రకీలాద్రి కలకలలాడుతోంది. వేకువజాము నుంచే దుర్గమ్మను దర్శించుకోవడానికి భవానీలు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. భవానీల రద్దీతో ఇంద్రకీలాద్రి ఎరుపెక్కింది. భవానీ నామస్మరణతో దుర్గమ్మ కొండ మారుమ్రోగుతోంది. ఈ ఏడాది అంగరంగ వైభవంగా జరిగిన దేవి నవరాత్రుల్లో అంచనాకు మించి భక్తులు ఇంద్రకీలాద్రికి పోటెత్తారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవి నవరాత్రి ఉత్సవాలు ముగిసిన భవానీ దీక్షాధారుల తాకిడి మరింత పెరిగింది. పచ్చని చెట్లతో రమణీయంగా ఉండే ఇంద్రకీలాద్రి భవానీ దీక్షాదారులతో ఎరుపు రంగు పులుముకుంది. ఆర్టీసీ బస్సులు, రైళ్ల, సొంత వాహనాలతో పాటు కాలినడకన వేలాదిగా భక్తులు కనకదుర్గమ్మ ఆలయం వైపు కదలి వస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి ఎంతో భక్తి శ్రద్ధలతో రేయింబావలు ప్రయాణించి మరీ వస్తున్న వారితో దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం పరిసరాలు సందడిగా మారాయి. విజయవాడ నగరంలోని ప్రధాన రహదారుల్లో ఎక్కడ చూసినా భవానీ మాలదారులే కనిపిస్తున్నారు. తుమ్మల కళాక్షేత్రం నుంచి కాళేశ్వరరావు మార్కెట్ పై వంతెన మీదుగా కెనాల్ బ్రిడ్జ్ మార్గంలో భవానీల సంఖ్య అధికంగా ఉండటంతో వాహనాల రాకపోకలను నియంత్రించారు. వీఎంసీ సమీపంలోని హెల్డింగ్ ఏరియాలోకి భవానీ భక్తులను క్రమ పద్ధతిలో పంపిస్తున్నారు. అక్కడి నుండి రద్దీని పరిగణలోకి తీసుకుని వినాయక గుడిని ఆనుకుని ఉన్న మార్గంలోకి వెళ్లేలా చూస్తున్నారు.
వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. పోలవరం ప్రాజెక్టుపై జలవనరుల శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ముగిసిన దేవి నవరాత్రి ఉత్సవాలు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవి నవరాత్రి ఉత్సవాలు కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న హెలీ రైడ్ కార్యక్రమాన్ని 3 రోజుల పాటు పొడిగిస్తున్నట్లు విహాంగ్ అడ్వెంచర్స్ కెప్టెన్ సూర్య వెల్లడి. ఇది దృష్టి బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.